హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మెగా డిఎస్సి తెలంగాణలో మెగా డిఎస్సి 2024కు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ మనకైతే అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయి అనేటటువంటి వివరాలను కూడా మనకైతే తెలియజేయడం జరిగింది. సో అన్ని వివరాలను ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో కావున నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సిని విడుదల చేస్తున్నామని చెప్పేసి అయితే ప్రకటించారు. అలాగే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా 2 నుంచి 3 లక్షల మందికే న్యాయం జరిగిందని, మిగతా వారికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి అయితే వివరించారు. సో ఈ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా ఈ యొక్క పోస్టులను అయితే ఫిల్ చేస్తామని చెప్పేసి అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తుంది. గత 3.5 నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులకే జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. అలాగే డిసెంబర్ 15వ తేదీన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలోనూ వచ్చే 6 నెలల్లో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పేసి వెల్లడించారు. అయితే ఇప్పటికే గత నోటిఫికేషన్, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు సుమారు 9,800 ఉంటాయని చెప్పేసి విద్యాశాఖ వర్గాలు అయితే స్పష్టం చేశాయి. అయితే 19,043 పోస్టులను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,370 ఉపాధ్యాయ ఖాళీల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని గత జూలైలో మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ ఆయా గణాంకాలను సమర్పించింది. అందుకు భిన్నంగా 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ అయ్యింది. అంటే 4,281 పోస్టులకు కోత పడింది. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 కాగా ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో స్కూల్ అసిస్టెంట్లో 70% హెచ్ఎం ఖాళీలన్నింటినీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది. గత నోటిఫికేషన్ సమయంలోనే పదోన్నతుల ద్వారా 1,947 గెజిటెడ్ ఉపాధ్యాయులు, 2,162 ప్రధానోపాధ్యాయులు, మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కలిపి మొత్తం 9,979 భర్తీ చేస్తామని చెప్పేసి సర్కార్ అయితే స్పష్టం చేసింది. నోటిఫికేషన్ పోస్టులతో వీటిని కలిపిన మొత్తం 15,068 అవుతాయి. అంటే 3,975 ఖాళీలకు గండి పడింది. విద్యాశాఖ ప్రతిపాదించినటువంటి 9,370తో పాటు గత అక్టోబర్లో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతులు ఇవ్వడం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా వస్తాయని చెప్పేసి విద్యాశాఖ అంచనా వేసింది. ఈ లెక్కన చూసినట్లయితే 9,820 ఖాళీలు ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి కొత్త నియామకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది తెలియాల్సి ఉంది. సో దాని పరంగా చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ ఖాళీల్లో కొన్నింటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్గా అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్ ద్వారా 70% ఖాళీలను భర్తీ చేసి 30% స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ నేరుగా నోటిఫికేషన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. కొన్ని స్కూళ్ళల్లో టీచర్ల సంఖ్యకు తగ్గట్టుగా విద్యార్థుల సంఖ్య లేదు. అయితే కొన్ని స్కూళ్ళలో విద్యార్థులు ఉన్న టీచర్ల సంఖ్య తక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధీకరణ చేయాలని చెప్పేసి ఈ యొక్క విద్యాశాఖ 2016 నుంచి చెబుతూనే ఉంది. సో ఈ యొక్క మెగా డిఎస్సికి అడ్డంకులు ఎన్నో ఉన్నాయి.
సో ఉపాధ్యాయ నియామక ప్రస్తావన వచ్చినప్పుడల్లా లక్షలాది మంది కోచింగ్ల కోసం హైదరాబాద్ బాట పడుతున్నారు. అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న వాటిని విడిచిపెట్టి ప్రభుత్వ టీచర్ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వాతావరణమే మళ్ళీ కనిపించనుంది. అయితే విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలుస్తాయి. టెట్ అర్హత ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి కోర్టు అయితే తెలిపింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్కు ముందు దీన్ని చేపట్టాల్సి ఉంటుంది. వరుసగా స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలున్నాయి. దీనివల్ల కాలయాపన జరిగేటటువంటి వీలుంది. ఇవేమీ అడ్డంకి కాకుండా నియామకాలను చేపట్టాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే కోరుకున్నారు. సో ఒకవేళ గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కనుక రద్దు చేస్తే ఏంటి? అయితే గతం నోటిఫికేషన్కు సుమారు 1,77,000 మంది దరఖాస్తులు అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఎన్నికల నియమావళి కారణంగా ఆన్లైన్ పరీక్షలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ను రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని చెప్పేసి విద్యాశాఖ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి భర్తీ పూర్తి అయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి నిపుణులు అయితే సూచిస్తున్నారు. మరి ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు అయితే ఏర్పడతాయని చెప్పేసి విద్యాశాఖ అంచనా వేస్తుంది. అయితే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులకు డిఎస్సికి ముడిపెడితే నియామకాలు పూర్తి కావనే అభిప్రాయము వ్యక్తమవుతుంది. సో మొత్తానికైతే ఈ నోటిఫికేషను రద్దు చేయకుండా అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క డిఎస్సికి నియామకాలకు ముడిపెడితే మాత్రం ఇది ముందుకు సాగేటటువంటి ప్రస్తావన అయితే జరుగుతలేదు. కాబట్టి తప్పకుండా దాన్ని పక్కన పెట్టేసి ఈ యొక్క పోస్టులకైతే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు. మరి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి పదోన్నతులు ఇస్తుందా లేదా, ఈ ఎన్నికలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటటువంటి విషయం అయితే మనకు తెలియాల్సి ఉంది. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.